శూద్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వగలుగుతున్నారు కానీ బ్రాహ్మణ్స్ కావట్లేదు, బ్రహ్మజ్ఞాని కావట్లేదు. అంటే ఈ బ్రాహ్మణత్వానికి దూరంగా ఉంచుతుంది ఈ యొక్క బ్రాహ్మణులు అంటున్నారు. దీని మీద మంచి ప్రశ్న వేసినారని చాలా సంతోషము. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయమే. మరి అన్యదా భావించవద్దు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉంటారు కాబట్టి అన్యదా భావించవద్దు. ఈ ఓట్ల రాజకీయం గురించి ఎవరైతే మెరిట్లో బాగా చదువుకుంటున్నారో వాళ్లకు ఇస్తే బాగానే ఉంటుందండి. మరి కోటాలో రిజర్వేషన్ కోటాలో అవుతుంది, వాళ్ళు కూడా కావాల్సిందే. వాళ్ళు కూడా బ్రాహ్మణ సమాజం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు అని కోరేది కేవలం బ్రాహ్మణ జాతి అని నేను గర్వంగా చెప్తున్నానని మన బ్రాహ్మణ సమాజము రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవరైనా ఈ 3 సూత్రాలు పాటించాలండి. ఒకటి, నీకు చదువు చెప్పినటువంటి గురువును లేదా నీకు మంచి చెప్పినటువంటి గురువును, నీ తల్లిదండ్రులను, ఎవరికి నీ వల్ల మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడు జరగవద్దు. కాబట్టి వాళ్ళైనా బ్రాహ్మణత్వాన్ని దూరంగా పెట్టడం అంటే ఎప్పుడైనా తప్పును ఒప్పుకోవాలి. మా వాళ్ళు కూడా ఆచార వ్యవహారాలలో కాస్త పక్కకు పోయి కొంతమంది పోయి విపరీతం జరుగుతుంది. కాబట్టి అది అందరూ కావాలండి. అందరూ ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశమే తప్ప బ్రాహ్మణులు ఎవరికీ వ్యతిరేకం కారు. బ్రాహ్మణులు ఎవరికీ వ్యతిరేకం కారు, అందరూ బాగుండాలని. అయితే దురదృష్టవశాత్తు కొద్ది వేదం చదువుకోగానే సంభావన గురించి అక్కడ తిరగడము ఇక్కడ తిరగడము రకరకాల అభ్యాసాల వల్ల దెబ్బతింటున్నారు. కానీ అందరూ బ్రాహ్మడు నిజంగా పురోహితుడు అంటే ఎవరండి? తన ఊళ్ళో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే అతడు హితుడు. పురానికి హితాన్ని కోరేవాడు పురోహితుడు.